యాక్టర్ అండ్ వైసీపీ నేత, ఒక రైటర్ కూడా. అతను నిన్న మాట్లాడుతూ, నేను ఇంకా రాజకీయాలు మాట్లాడను, నేను ఎటువంటి ఎవరిని దూషించను, ఏం మాట్లాడనని నేను ఆయన ప్రెస్ మీట్ పెట్టి జరగడం జరిగింది. కొంతకాలంగా గత 5 ఏళ్ళగా జరిగిన ప్రెస్ మీట్లో చూస్తే ఆయన ఘోరమైన మాటలు మాట్లాడటం, బూతులు మాట్లాడటం జరిగింది. ప్రభుత్వాన్ని కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబం కానీ ఎవరినైనా ఘోరమైన మాటలు మాట్లాడటం జరిగింది. మరి అన్నీ మర్చిపోయి ఇప్పుడు నన్ను వదిలేయండి, నేను ఎటువంటి మాటలు రాజకీయాల గురించి మాట్లాడను అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? దీనిపై మనతో విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే దుర్గాకుమార్ గారు. నమస్కారం రాజేష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఇప్పుడు పోసాని కృష్ణమురళి, ఆయన మెంటల్ కృష్ణ అని కూడా అంటారు, ఆయన సినిమా కూడా తీశాడు మెంటల్ కృష్ణ అని. మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి, నేను ఇంక రాజకీయాలు మాట్లాడను, నేను ఎటువంటి ఎవరిని దూషించను, ఎవరిని తిట్టను అని నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. అంటే గత 5 ఏళ్లలో మాట్లాడి అన్నీ మర్చిపోవాలి. మరి దీన్ని ఎట్లా చూడాలి? మరి 1,00,000 ఎలుకల్ని తిన్న పిల్లి కాశీ తీర్థయాత్ర వెళ్ళిందంట, అట్లా ఉంది ఇప్పుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడు వరకు నేను వీరుణ్ణి సూర్యుడిని ఎవరిని లెక్క చేయను, ఎవరిని ఏమైనా మాట్లాడతాను, నేను ఎవరికి తల వంచను, కాలు వంచను అన్న మనిషి ఇవాళ ఒక్క రోజులో, అంతకు ముందు రోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి బూతులు తిట్టిన వ్యక్తి మరి రాత్రికి రాత్రి ఏమి జ్ఞానోదయం అయిందో తెలీదు. తెల్లారి లేచేటప్పటికి నేను ప్రెస్ మీట్లు పెట్టను, ఎవరిని తిట్టను, రాజకీయాలు మాట్లాడను, నేను ఇంట్లోంచి బయటకు రాను, నేను అమాయకుడిని, నేను ఇది ఈ సొక్కా గుంజుకుంటా మాట్లాడుతూ ఉంటాడు. ఏందో మాటకి ఇట్ట భుజాలు ఎగరేస్తాడు. నిజంగానే మీరు అన్నట్టు మెంటల్ మనిషి తెలీదు. మరి అతను ఒక రకంగా చూస్తేనేమో మనం అనక్కర్లా, ఆయన తీసాడు మెంటల్ కృష్ణ సినిమా తీసాడా, అందుకే అంటారు అతన్ని. నాకు తెలీదు అతను సినిమా తీసినట్టు, కానీ అట్లా బిహేవ్ చేస్తాడు. మళ్ళీ పవర్ఫుల్ రైటరు, మంచి యాక్టరు, మరి అన్నీ ఉండి మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఒక ప్రముఖ నాయకుడు, కార్యకర్త, ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశాడు, ఓడిపోయినట్టు. తర్వాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చేశాడు 5 సంవత్సరాల పాటు. మరి అంత ఉన్నత పదవులుగా చేపట్టి చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగ వాళ్ళక ముందే రాయితో కొట్టగలిగినటువంటి శక్తి ఉన్న వ్యక్తి సడన్గా నేనేమో మాట్లాడినంటే నువ్వు మాట్లాడకపోవచ్చు, నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఆన్ రికార్డు ఉన్నాయి. తర్వాత నువ్వు మాట్లాడింది ఎవరినో ఎల్లైనో మల్లైనో లేకపోతే ఎవరో పేరు లేని వ్యక్తిని కాదు కదా. చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడావు, చంద్రబాబు నాయుడు గారికి నీకు ఏమన్నా వ్యక్తిగత తగాదా ఉందా అంటే అది చూసుకో, తప్పేం లేదు. అట్లాగే లోకేష్ గారి మీద కూడా నువ్వు చాలా వ్యక్తిగత స్థాయిలో మాట్లాడావు, తెలుగుదేశంకి సంబంధించిన అనేక వ్యక్తుల గురించి మాట్లాడావు, మహిళల మీద కూడా నువ్వు మాట్లాడావు, ఎవరిని నువ్వు స్పేర్ చేయలేదు. అయినా కూడా ఎవరు కూడా నీ మీద ఆ స్థాయిలో వ్యక్తిగతంగా కూడా నీ మీద ఎందుకు మాట్లాడలేదంటే నీకు అంత స్థాయి లేదని వాళ్ళు ఇగ్నోర్ చేశారు. లోకేష్ గారు ఐ థింక్ మంగళగిరిలో ఒక ప్రైవేట్ కేసు కూడా ఈయన మీద పెట్టినట్టుంది, ఈయన వాడిన భాషకి. అంటే కనీసం అక్కడ ప్రజల్లో చర్చ జరగాలి, ఎందుకంటే ఈయన ఆ ప్రాంతం వ్యక్తే. మంగళగిరి దగ్గర పెదకాకానో చిన్నకాకానో ఇతను ఆ ఊరు వ్యక్తి. కనీసం అక్కడ అందుకన్నా పెట్టారు. మరి సడన్గా ఎందుకు ఈయన మరి యూటర్న్ తీసుకున్నాడో తెలీదు. ఆయన మాట్లాడింది చూస్తే ఎవరు కూడా అభినందించట్లేదు అతన్ని. ఎందుకంటే నువ్వు మాట్లాడినప్పుడు కూడా చాలామంది ఆశ్చర్యపోయారు. అసలు నువ్వేంటి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తివి, ఎంతో అంతో సమాజంలో నువ్వు మెంటల్ కృష్ణ అని సినిమా తీసావని అంటున్నారు. మరి నాకు తెలియదు కానీ బట్ ఇంతో అంతో గౌరవంగా ఉన్నాడు ఒక స్టేజ్ వరకు. తర్వాత అతను బ్యాలెన్స్ కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడటం ద్వారా తన వ్యక్తిత్వం కూడా ఎవరు కూడా ప్రజలు హర్షించట్లేదు. తర్వాత నేను చంద్రబాబును పొగిడానని కూడా చెప్పుకుంటున్నాడు. అంటే నిజంగానే మైండ్ ఏమన్నా భ్రమించిందా, లేకపోతే శ్రావణ మాసం అనే ఏదో ఒక సినిమా తీసినప్పుడు ఆయన 100 ఫీట్ల కటౌట్ కూడా పెట్టానని చెబుతున్నావు. నువ్వు 100 ఫీట్ల కటౌట్ పెట్టిన వ్యక్తివి. చంద్రబాబు నాయుడు గారు ప్రాముఖ్యత, ఆయన పేరు కీర్తి గురించి నీకు తెలిసే కదా పెట్టావు. అంత పెట్టిన వ్యక్తి మర్చిపోయి అలాంటి చండాలపు మాటలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మాట్లాడావు? ఆ టైంలో నువ్వేమన్నా గంజాయి తాగావా? అప్పుడు రాష్ట్రం అంతా బాగా గంజాయి ప్రబలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు బాగా పెరిగిపోయినాయి. మరి నీకు కూడా బాగా కిలోలు గంజాయి ఇచ్చి తాగి స్పృహ లేకుండా పడిపోయిన స్థితిలో మాట్లాడా?
మరి తెలీదు. అది కూడా చెప్పాల్సింది. అప్పుడు నేను గంజాయి దీనిలో మత్తులో ఉండాను, ఏం మాట్లాడాను. కొంతమంది మొన్న ఈ మధ్య ఎవరో కూడా అట్ట కూడా చెప్పారు. అసలు అప్పుడు నేనేం మాట్లాడానో కూడా నాకు తెలీదు. ఇప్పుడు అంతకుముందు యోగా ఎవరని చెప్పింది ఆమె శ్రీరెడ్డి. నేను యోగా కాదండి, దాటిని ఏమంటారు, పూజలు పురస్కారాలు అవన్నీ చేసేదాన్ని. మరి నేను ఎట్లా మాట్లాడానో నాకు తెలియదు అన్నట్టు సేమ్ ఇదే భాషలో మాట్లాడింది. ఇప్పుడు ఈయన కూడా శ్రీరెడ్డి స్థాయికే వచ్చాడు. అన్న వదిలేసేయండి నన్ను. ఆమె డైరెక్ట్గా అడిగింది, లోకేష్ అన్న, పవన్ అన్న, నీ కాళ్ళు పట్టుకుంటానే, నీ గడ్డం పట్టుకుంటానే, తప్పు అయిపోయిందే, నేను ఎందుకు మాట్లాడానో తెలియదు. ఇప్పుడు ఈయన కూడా అదే చెబుతున్నాడు, నన్ను వదిలేసేయండి, నేనేమి ఇక మాట్లాడనని. మాట్లాడిన దానికి చెప్పు, మాట్లాడని దాని గురించి ఎవడ కేసులు పెట్టరు. మాట్లాడిన దాని మీద అయితే ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎవరినైతే నువ్వు తిట్టావో దానికి సంబంధించి వాళ్ళ సోషల్ మీడియాలో చర్య తీసుకోవడానికి పోలీసులు ఉపక్రమించారు. వాళ్ళు నీ వీడియోలు కూడా చూస్తారు, అందరినీ చూస్తారు, నీ కూడా చూస్తారు. నువ్వు ఎంతవరకు నీ మీద నేరాలు ఉన్నాయో, ఎన్ని సెక్షన్లు పెట్టచ్చో పెడతారు. దాని మీద అరెస్టులు జరగవచ్చు, ఏదైనా కేసు అయితే జరుగుతుంది. నువ్వు ఫేస్ చేయి ధైర్యంగా. నువ్వు అంత ధైర్యంగా చెప్తాడు, అది చెప్తాడు. నాదేముందంటే నేను ఎందుకు తిట్టాను, నన్ను ఫలానా ఆయన తిట్టమన్నాడు అని చెప్పు, అదే చెప్పు. తిడితే కొంత శిక్ష తగ్గొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎవరో ప్రోద్బలం మీద చేసావు తప్ప వ్యక్తిగతంగా నాకు చంద్రబాబు గారితో వ్యక్తిత్వం లేదు. అది చూపిస్తాడుగా విజువల్స్. నా శ్రావణ మాసం సినిమాకి ఆయన క్లాప్ కొట్టడానికి వచ్చినప్పుడు 100 అడుగుల కటౌట్ కూడా పెట్టాను. అలాంటి పూజనీయమైన వ్యక్తి, నాకు అభిమానమైన వ్యక్తిని నేను ఎందుకు తిడతాను? నాకు గంజాయి తాగిచ్చి నాతో ఆ గంజాయి తాగిన మత్తులో పలానా ఆయన తిట్టించాడు ఉంటాడు. చాలా మంది చెబుతున్నారు కదా, నా వెనకాల ఫలానా వ్యక్తి ఉన్నాడు అని. ఆ పెద్ద వ్యక్తి ఆయన చాలా ఇప్పుడు ఈఎంఐ జత్వానీ కేసులో కూడా ఐపీఎస్ అధికారులు కూడా మాది కాదు, వ్యక్తిగతంగా మాకు వరా కూడా చెప్పాడు కదా, రవీంద్రారెడ్డి రవీందర్ రెడ్డి అదే చెప్పాడు, పలానా అవినాష్ రెడ్డి పెట్టించాడని. ఇప్పుడు ఈయనకి కూడా గంజాయి ఎవడ తాగిచ్చాడు, ఎవడో తిట్టించాడు, అవన్నీ కూడా చెప్పేస్తే కొంత ఉధృతి తగ్గొచ్చు. గతంలో ఉన్నంత డైరెక్ట్గా తిడితే అది వేరే మాట. ఎవరి కోసమో తిట్టాను, నాకు వ్యక్తిగతంగా లోకేష్ గారు శత్రువు కాదు, కొంత తగ్గొచ్చు. కాబట్టి అది ఆ పందాన్ని ఎంచుకోవటం బెటర్ తప్ప నేను ఇక రాజకీయాలు మాట్లాడిన రోజున కూడా నువ్వు రాజకీయాలు ఏం మాట్లాడావు, వ్యక్తిగత దూషణలు చేసావు. నీకేం రాజకీయం తెలుసు? నువ్వు వ్యక్తిగత దూషణకి పనికొచ్చావు. ఎవడో తర్వాత అందుకు ప్రతిఫలంగా నీకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. నువ్వు అర్హుడువా కాదో అనిపించావు. అనిపించేసిన తర్వాత ఇవాళ వచ్చేసి నన్ను వదిలేసేయండి అంటే ఎట్ట వదులుతారు? తిట్టడం నీ వంతే, వదిలేయమని కోరటం కూడా నీ వంతేనా? ఇప్పుడు అన్ని చట్టానికి సంబంధించిన అనేక అంశాల మీద కూడా ఈయన సినిమాలు తీశాడు కదా. చట్టాలు ఏంటో తెలుసు, వాటి నేరం శిక్ష ఏంటో తెలుసు. నువ్వు చేసిన నేరానికి శిక్ష ఏంటో కూడా వాళ్ళని నిర్ణయించిన ఈ పోలీసుల్ని ప్రజలు ఎలాగో నిర్ణయించారు. ప్రజలు నిన్ను ఒక గౌరవనీయ వ్యక్తిగా సమాజం చూడటం లేదు. నువ్వు డబ్బుగా సంపాదించి ఉండొచ్చు. రకరకాలు చూడండి. ఇప్పుడు ఆర్జీవి కూడా ఎట్లా మాట్లాడుతున్నాడు కదా. ఎవరండి ఆర్జీవి కూడా? నన్ను పిలిచి నా మీద ఏమంటారు, డ్రగ్స్ ఇచ్చో లేకపోతే ఇంకోటి ఇచ్చో, ఇగో ఇట్లా చేశాడని చెప్పడానికి నన్ను పిలుస్తున్నారు ఎంక్వైరీకి అన్నట్టు మాట్లాడుతున్నాడు. అదే తాగే ఉంటాడు, చెప్పొచ్చు, అది కూడా చెప్పొచ్చు. తర్వాత క్వాష్ పిటిషన్స్ వేసుకున్నాడు నా మీద కొట్టేయమని. ఇప్పుడు అవన్నీ విజువల్గా ఉన్న ఎవిడెన్సెస్ని కొట్టేయడానికి కోర్టులు కూడా సిద్ధంగా ఉండవు కదండి. నువ్వు కేసు ఫేస్ చెయ్యి, ఆ సందర్భంలో కనుక నీ మీద రుజువు లేకపోతే కొట్టేస్తారు. తప్పలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ రాజేష్ గారు. మన వీక్షకులకు కూడా నమస్కారం.